రక్షణ కొరకే యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో తన ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహను కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. రక్షణ పొందిన వారిని ఆయన తనతో పాటు ఉండటానికి తీసుకుని పోతాడు. రక్షణ పొందని వాళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీకు గుంటూరు జిల్లా ఎండే భరించలేకపోతే 40 డిగ్రీలు ఉందంటే నరకం ఎలాగ భరిస్తారు? కొంతమంది ఛాందస్యముతో అంటారు, అప్పుడు చూసుకుంటానులేని. ఏం చూస్తావు అప్పుడు? నరకంలోకి పోయిన తర్వాత ఏం చూస్తావు? అప్పుడేం మాట్లాడతావు? అప్పుడేం వీలవుతుంది? అప్పుడేం జరుగుతుంది? ఏం లేదు, అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ వేదనకరమైన స్థలంలో నుండి తప్పించుకుంటే కొరకే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచాలని, పరిశుద్ధపరచబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నోహ అట్లు చేసిను.